నీవు సంకల్పించిన నీ గురు సన్నిధి లేగి చేరి నీ జన్మ ధన్య చేసుకున్నాము బాలక, నీ జన్మ ధన్యం చేసుకున్నాము. లెమ్ము బాలక లెమ్ము, లెమ్ము సిద్ధ లెమ్ము, వెళ్ళము నాయన వెళ్ళము. ఇది కలయ్య లేక వైష్ణవ మాయయ్య? కలయో వైష్ణవ మాయయ్యో, మరియు వెలుగుంచుచుండినో మతిహీనం మాయగాని వచనం ఇప్పుడు యథార్థమాయను. కరుణామయుడై నా జన్మ ధరింపజేయుడకై స్వప్నమందు కనిపించి నా వీపుపై తట్టి లేపిన మహానుభావులు సాక్షాత్ వీర బ్రహ్మేంద్ర గురుదేవులే కాని వేరు కాదు. ఇది మహిమానిత్యమైన సమయము. ఇట్టి సమయము మించిన మళ్ళా దొరుకుట దుర్లభము. ఇప్పుడు సమయము అర్ధరాత్రైనది. నా తల్లిదండ్రులు హాయిగా నిద్రించుచున్నారు. నేనిప్పుడే వెళ్ళిపోవటం మంచిది. ఆహా, నా తల్లిదండ్రులు సంతానము లేక బిడ్డల కొరకై ఎన్నో నోములు నోచి నిరాశ చెంది ఉన్న సమయంలో మన గ్రామానికి ఒక సిద్ధ పురుషుడు వచ్చినట. ఆ మహనీయుని మహత్తువులని నేను జన్మించుతున్నట. నాకై నవమోసాలు మోసి కని పెంచిన తల్లిని
నాకు విద్యాబుద్ధులు చెప్పించిన తండ్రిని ఎలా మోసం చేసి వెళ్ళగలను? వెళ్ళకపోయినచో జ్ఞానమిడులు లభించును. తెలిసింది, ఈ లోకంలో శాశ్వతమైనట్టి పరసౌఖ్యం ఇచ్చడి తనయులు కొందరుంటారు. అశాశ్వతమైనట్టి ఇక సౌఖ్యం గూర్చవనున్న వీరికి తెలుపుకే వెళ్ళిపోవటం మంచిది. భూప్రదక్షిణ శక్యేన కాశీయాత్ర అయితే నిజాన్ చేతుస్తాన్ చెరేర్యపి తత్ఫలం మాతృవందనే. భూమికి ఎన్నిసార్లు నమస్కరించినా తల్లిదండ్రులకి ఒక్కసారి నమస్కరించితే చాలు. తల్లిదండ్రులు దైవంతో సమానమన్నారు మీలాంటి పెద్దలు. కానీ నా గురుదేవుని విడిచి నేను ఉండలేనే. ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు నాది బిడ్డ, నాది కొడుకు, నాది సింధు మాకు మోసం చేసి వెళ్ళిపోయింది. మాది బొమ్మ బాగా చూసుకుంటా, బాగా పట్టుకుంటా, బాగా మేలుకుంటా అని చెప్పి బాగా ఫ్యాన్ వేసుకొని కొరత పెట్టుకొని ఎదిరిపోతాను. జే ఆగాంబి ఏ పుషి పుషి దెంగా అదే మీ దెంగా ఏ జమ్మలి के जान मिटाया ये पुषी నా జోబిలో నాకు దేకో జాగ్గా బాగా చూసుకుంటా, బాగా పట్టుకుంటా, బాగా మేలుకుంటా చెప్పి బాగా ఫ్యాన్ వేసుకొని కొరక పెట్టుకొని ఎదిరిపోతావా? నేను ఎక్కడ నిద్రపోయాను జీ? తెల్లారు జామునట్ల కన్ను తొలివేనంత రెయ్యంతా మేలుకొని ఉన్నాను. నేను కూడా రెయ్యంతా మేలుకొని ఉంటిగా తెల్లారి పెట్టుకొని కూర్చున్నట్టు కన్ను మూసిందంటే. అయినా కన్న కొడుకు ఇల్లు విడిచి వెళ్ళిపోతే దుఃఖం ఉండదా, బాధ ఉండదా జీ? మోమొచ్చు నీకు మాత్రమే బాధ ఉండదు జీ. అట్లరా మనకుంటదా మొబైల్కి బాగా, మనకు బాగా ఉండదా? నీకేమీ బాధ ఉండదు. ఏ దుఃఖం అంతా లోపల పెట్టుకోగా, బాధ అంతా లోపల పెట్టుకో. కాదు జీ, 9 నెలల మోసి 3 ఏళ్ళు పాలించి కన్న కొడుకు వెళ్ళి విరిచి వెళ్ళిపోతే దుఃఖం ఉండదా, బాధ ఉండదా? ఎన్నెలుగా మోసింది నువ్వు? 9 నెలలు అండి. 9 నెలల ఎవరినా? అమ్మగా పెట్టి అమర్చి అది నీ కొడుకునే మోసినావా? నన్ను మోసినావా?
ఎన్నేళ్ళు పాలిస్తే 3 ఏళ్ళు జీ. నీ కొడుకే 3 ఏళ్ళు పాలిస్తుంది నా మగానేమో నువ్వు నానేమో నువ్వు లేదు పాలిచ్చిండవు ఎట్లా వెంకటేష్ ఎక్కడ పంటలు ఎక్కడ అయిపోయాడా ఎట్లా వెంకటేష్ మనకుంటే నా మొబైల్కి బాధ మీకు ఏమి బాధ ఉంటుంది జీ? చెప్పండి మాకు బాధ ఉండదా ఏమి బాధ ఉంటుంది జీ? ఎట్లా కొర్రలపల్లి నరసింహప్ప మనకు బాధ ఉండదు ఏమన్నా న్యాయం చెప్పిన నువ్వు కూడా నువ్వు 10 మంది అయిపోయి వచ్చింటావు ఏయ్ నీకు ఉంది నాకు ఉంది బాధ బేట ఎక్కడ ఉన్నా బాగా నికాయిసి పట్టుకుందాం ఆయన పైన అని చెప్పి 9 నెలల పూల లోపల ఎచ్చగా ఉన్న రూమ్ లోకి మన పుట్టివే మిగతా బాధపడిన కొడుకు నేనుగా ఒరే సాయిబు పరిగెత్తర సాయిబు నీ పెళ్ళాం నొప్పుతో ఉంది పరిగెత్తర సాయిబు ఆ డాక్టర్ ముందు సాయిబు ముక్కల్లో పట్టి పెట్టరా సాయిబు సరే ముక్కల్లో కాదని పెట్టేదే బేట ఎక్కడ ఉన్నా బాగా నికాయిసి పట్టుకున్నాం చలోగా చలో